Dear students, let us continue with the second part of the proof of the theorem that we have discussed in the previous session. Okay, so what is the statement of the theorem there? An ideal U of a commutative ring R with unity is a maximal ideal if and only if R mod U అంటే R mod U అనేది అక్కడ R by U అనేది ఏంటి quotient ring. If and only if the quotient ring R by U is a field అంటే ఒక ఐడియల్ని మనము మాక్సిమల్ ఐడియల్ అని చెప్పాలి అంటే మాక్సిమల్ ఐడియల్ అయినప్పుడు దాని ద్వారా ఫామ్ అయిన కోషియంట్ రింగ్ ఖచ్చితంగా ఫీల్డ్ అవుతుంది. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అన్నారు కాబట్టి వైస్ వర్సా అంటే ఆర్ బై యూ అనేది ఫీల్డ్ అయినప్పుడు యూ అనేది మాక్సిమల్ ఐడియల్ అవుతుంది. దీనిలో మనం ఏం చేసాము, వీ హ్యావ్ ప్రూవ్డ్ ఆల్రెడీ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద థీరమ్ ఇన్ ద ప్రీవియస్ సెషన్. ఏమని యూ ఈజ్ ఎ మాక్సిమల్ ఐడియల్ అని తీసుకొని వీ హ్యావ్ ప్రూవ్డ్ దట్ ద కోషియంట్ రింగ్ ఆర్ బై యూ ఈజ్ ఎ ఫీల్డ్. అది ఆల్రెడీ మనం ప్రూవ్ చేసేసాం. ఇప్పుడు ఈ సెషన్లో వీ విల్ కన్సిడర్ దట్ ఆర్ బై యూ ఈజ్ ఎ ఫీల్డ్. ఆర్ బై యూ అనేది ఫీల్డ్ అని తీసుకొని వీ విల్ ప్రూవ్ దట్ యూ ఈజ్ ఏ maximal ideal. So what shall we take? We will assume that R by U is a field, and what shall we prove? We prove that U is a maximal ideal. Okay, so ఈ కాన్సెప్ట్ మనము ప్రూవ్ చేయడానికి ముందు లెట్ us రికలెక్ట్ ద డెఫినేషన్ ఆఫ్ మాక్సిమల్ ఐడియల్ వన్స్. సో మాక్సిమల్ ఐడియల్ అంటే ఏంటి? అన్ ఐడియల్ ఎమ్ ఆఫ్ ఏ రింగ్ ఆర్ ఈజ్ సెట్ టు బి ఎ మాక్సిమల్ ఐడియల్. ఎమ్ని మనం మాక్సిమల్ ఐడియల్ అని ఎప్పుడు చెప్తాము? ఎమ్ నాట్ ఈక్వల్ టు ఆర్ కావాలి, అంతేనా? an ideal m not equal to r is said to be a maximal ideal if there is an ideal u such that m contained in u contained in r అయినప్పుడు కంపల్సరీగా ఐదర్ m ఈక్వల్ టు u అన్న అవుతుంది లేదా u ఈక్వల్ టు r అన్న అవుతుంది. ఇన్ సచ్ ఎ కేస్ వి సే దట్ m ఈజ్ ఎ మాక్సిమల్ ఐడియల్. అంటే దాని అర్థం ఏంటి? మనం దేన్నైతే మాక్సిమల్ ఐడియల్ అని చెప్పాలనుకుంటున్నాము, దేన్ని చెప్పాలనుకుంటున్నాము? ఎంని చెప్పాలనుకుంటాము. ఆ ఐడియల్కి మనం తీసుకునే రింగ్కి మధ్య ఇంకా ఎలాంటి ఐడియల్స్ ఉండవు. ఓకే, సో ఇన్ సచ్ ఎ కేస్ వి సే దట్ ద పర్టికులర్ ఐడియల్ ఎమ్ ఇస్ ద మాక్సిమల్ ఐడియల్ కదా. సో లెట్ us కన్సిడర్ ద కాన్సెప్ట్ హియర్. ఇక్కడ చూడండి, యూని మనం మాక్సిమల్ ఐడియల్ అని ప్రూవ్ చేయాలి. టు ప్రూవ్ దట్ యూ ఈజ్ ఎ మాక్సిమల్ ఐడియల్, దానికి మనం ఏం చేస్తాము? యూ కన్నా ఏదైనా ఒక పెద్ద ఐడియల్ తీసుకుంటాం. అంటే లెట్ యూ డాష్ బి అన్ ఐడియల్ ఆఫ్ ఆర్ సచ్ దట్ యూ డాష్ ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ యూ. సో అదేంటి? యూ డాష్ అనేది ఇక్కడ దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ సూపర్ సెట్ కదా. యూ డాష్ ఈజ్ ఎ సూపర్ సెట్ ఆఫ్ యూ అంటే అర్థం ఏంటి? చూడండి, లెట్ యూ డాష్ బి అన్ ఐడియల్ ఆఫ్ ఆర్ సచ్ దట్ యూ డాష్ ఈజ్ ఎ సూపర్ సెట్ ఆఫ్ యూ అంటే ఎలా ఉంది? యూ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ యూ డాష్ అండ్ బోత్ ఆర్ ఐడియల్స్ ఆఫ్ ఆర్. ఇలా ఉంది మనకు. సో ఎప్పుడైతే మనకు యూని మనం మాక్సిమల్ ఐడియల్ అని చెప్పాలనుకుంటున్నాం, మనం ఏం చేస్తున్నాము? యూకి యూ డాష్కి యూకి ఆర్కి మధ్య ఇంకొక ఐడియల్ కన్సిడర్ చేస్తున్నాం. అంటే యూ అనేది యూ డాష్ అనే ఐడియల్కి సబ్సెట్ అని తీసుకుంటున్నాం. సో సబ్సెట్ అని తీసుకున్నప్పుడు మనం దీన్ని మాక్సిమల్ ఐడియల్ అని చెప్పాలి అంటే మాక్సిమల్ ఐడియల్ డెఫినేషన్ ప్రకారం ఏంటి? ఐదర్ యూ ఈక్వల్ టు యూ డాష్ అన్నా కావాలి లేదా యూ డాష్ ఈక్వల్ టు ఆర్ కావాలి. కానీ మనకి ఇక్కడ యూ ఈక్వల్ టు యూ డాష్ అయ్యే ఛాన్సెస్ ఉందా? నో, దెర్ ఈస్ నో పాసిబిలిటీ ఆఫ్ దిస్. ఎందుకని? మనం ఏమని తీసుకున్నాము? యూ డాష్ ఈజ్ ఎ సూపర్ సెట్ తీసుకున్నాం. సో సూపర్ సెట్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా యూ డాష్లో దెర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ వన్ ఎలిమెంట్ మోర్ దెన్ యూ. కాబట్టి ఇది ఛాన్స్ లేదు. ఇంకా మనము యూని మ్యాక్సిమల్ ఐడియల్ అని చెప్పాలంటే మనకున్న అవకాశం ఏంటి? కంపల్సరీగా మనం చెప్పాల్సింది యూ ఈక్వల్ టు యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అవుతుందని చెప్పాలి, అంతేనా? వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఇది ఆర్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. సో వీ విల్ ప్రూవ్ దట్ యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. ఓకే, మాక్సిమల్ ఐడియల్ డెఫినేషన్ ప్రకారము ఐదర్ యూ డాష్ ఈక్వల్ టు యూ అన్నా కావాలి లేదా యూ డాష్ ఈక్వల్ టు ఆర్ అన్నా కావాలి. యూ డాష్ అనేది ఖచ్చితంగా మనకి నాట్ ఈక్వల్ టు యూ బికాస్ ఇట్ ఈస్ ఎ సూపర్ సెట్ ఆఫ్ యూ. సో మనము వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ దట్ యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఓకే, సో నెక్స్ట్ చూడండి, వి నౌ షో దట్ యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. అంటే ఏంటి? యూ డాష్ అనేది ఏంటి? ఒక సెట్. ఆర్ అనేది ఏంటి? ఒక సెట్. సో ఇక్కడ మనము యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని ప్రూవ్ చేయడానికి వాట్ షల్ వీ డూ?
యూ డాష్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఆర్లో ఉంటుంది అని ప్రూవ్ చేయడం. అంటే యూ డాష్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ఆర్ ఈజ్ కంటైన్డ్ ఇన్ యూ డాష్ అని ప్రూవ్ చేయడం ఒకటి. అలా కాకుండా మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్లో ఒక కాన్సెప్ట్ కన్సిడర్ చేసాము. ఎప్పుడైనా సరే 1 అనే ఎలిమెంటు మనకి ఐడియల్ యూ డాష్లో ఉంటే, ఐడియల్ యూలో ఉంటే, ఇఫ్ 1 బిలాంగ్స్ టు యూ, యూ కెన్ సే దట్ యూ ఈక్వల్ టు ఆర్. ఇక్కడ మనం 1 బిలాంగ్స్ టు యూ డాష్ అని ప్రూవ్ చేయగలిగాం అనుకోండి. 1 బిలాంగ్స్ టు యూ డాష్ అని ప్రూవ్ చేస్తే ఐ కెన్ సే దట్ యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఓకే, సో మనం ఇక్కడ ఈ 2 సెట్స్ ఈక్వల్ అనే కాన్సెప్ట్ ఎలా ప్రూవ్ చేస్తున్నామంటే 1 బిలాంగ్స్ టు యూ డాష్ అని ప్రూవ్ చేసి, ఇన్ సచ్ ఎ కేస్ బికాస్ వీ కెన్ సే దట్ యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఆర్, వీ విల్ ప్రూవ్ దట్ 1 బిలాంగ్స్ టు యూ డాష్. సో 1 అనే ఎలిమెంట్ యూ డాష్లో ఉంటుంది అని ఎలా చెప్తామంటే చూడండి, యూ డాష్ ఈజ్ ఎ సూపర్ సెట్ ఆఫ్ యూ కదా, యూ డాష్ ఈజ్ ఎ సూపర్ సెట్ ఆఫ్ యూ కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుంది, అండ్ యూ డాష్ నాట్ ఈక్వల్ టు యూ కాబట్టి ఏమవుతుంది, డెఫినెట్గా ఈ యూ డాష్లో దెర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1 ఎలిమెంట్ మోర్ దెన్ యూ. ఆ 1 ఎలిమెంట్ని ఆల్ఫా బిలాంగ్స్ టు యూ డాష్. చూడండి, ఆల్ఫా బిలాంగ్స్ టు యూ డాష్ తీసుకున్నాము, కానీ ఆల్ఫా అనేది యూలో ఉండదు కదా, ఎందుకంటే దిస్ ఇస్ ఏ సూపర్ సెట్. యూ డాష్ అనేది సూపర్ సెట్. ఎప్పుడైతే మనం ఒక సెట్ని సూపర్ సెట్ అంటామో ఖచ్చితంగా దానిలో అట్లీస్ట్ 1 ఎలిమెంట్ అడిషనల్గా ఉంటుంది. సో ఆ 1 ఎలిమెంట్ వాట్ ఐఎమ్ అజ్యూమింగ్ ఇట్ యాజ్ ఆల్ఫా. ఓకే, నౌ ఇప్పుడు చూడండి, ఆల్ఫా ఇక్కడ ఏమంటున్నాము, ఆల్ఫా డస్ నాట్ బిలాంగ్స్ టు యూ. ఆల్ఫా అనేది యూలో లేదు అంటున్నాం. ఆల్ఫా యూలో లేదు అంటే ఏమవుతుంది, ఆల్ఫా ప్లస్ యూ అనేది ఇట్ ఈస్ ఎ నాన్ జీరో ఎలిమెంట్ ఆఫ్ ఆర్ బై యూ కదా. చూడండి, నౌ ఆల్ఫా డస్ నాట్ బిలాంగ్స్ టు యూ ఇంప్లైస్ ఆల్ఫా ప్లస్ యూ ఈజ్ ఏ నాన్ జీరో ఎలిమెంట్ ఆఫ్ ఆర్ బై యూ. అంతేనా, మనము ఆల్ఫా బిలాంగ్స్ టు యూ అయితే ఆల్ఫా ప్లస్ యూ అనేది జీరో ఎలిమెంట్ అవుతుంది. ఆల్ఫా డస్ నాట్ బిలాంగ్స్ టు యూ అయితే ఆల్ఫా ప్లస్ యూ అనేది నాన్ జీరో ఎలిమెంట్ ఆఫ్ ఆర్ బై యూ అవుతుంది. కానీ ఆర్ బై యూ అనేది ఏంటి, ఆర్ బై యూ అనేది ఇట్ ఈస్ ఏ ఫీల్డ్. సో సిన్స్ ఆర్ బై యూ ఈజ్ ఏ ఫీల్డ్, ఆర్ బై యూ ఫీల్డ్ అయినందువల్ల అండ్ ఆల్సో మనకేమైంది, ఈ ఆల్ఫా ప్లస్ యూ అనేది నాన్ జీరో ఎలిమెంట్ అయింది. సో ద నాన్ జీరో ఎలిమెంట్ ఆల్ఫా ప్లస్ యూ హ్యాస్ ఏ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఎందుకని, ఫీల్డ్లో ప్రతి నాన్ జీరో ఎలిమెంట్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉంటుంది కదా, కాబట్టి ఈ ఆల్ఫా ప్లస్ యూ అనేది నాన్ జీరో ఎలిమెంట్ కాబట్టి డెఫినెట్గా ఆర్ బై యూలో దానికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉంటుంది. ఆ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ని ఐఎమ్ అజ్యూమింగ్ ఇట్ యాజ్ ఎక్స్ ప్లస్ యూ, సే ఎక్స్ ప్లస్ యూ. సో ఇప్పుడు ఆల్ఫా ప్లస్ యూకి ఎక్స్ ప్లస్ యూ అనేది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే అర్థం ఏంటి, ఆల్ఫా ప్లస్ యూ ఇంటూ ఎక్స్ ప్లస్ యూ రెండు మనకు మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది, దానిలో ఆ ఆర్ బై యూలో ఉన్న యూనిటీ ఎలిమెంట్ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ విత్ రెస్పెక్ట్ టు డాట్ కదా, ఐడెంటిటీ ఎలిమెంట్ విత్ రెస్పెక్ట్ టు డాట్ ఏంటి 1 ప్లస్ యూ. సో ఆల్ఫా ప్లస్ యూ ఇంటూ ఎక్స్ ప్లస్ యూ ఈక్వల్ టు 1 ప్లస్ యూ. కానీ ఇదేంటి, కొసెట్ మల్టిప్లికేషన్ ప్రకారము ఏమవుతుంది, ఆల్ఫా ఎక్స్ అంతేనా, ఆల్ఫా ఎక్స్ ప్లస్ యూ ఈక్వల్ టు 1 ప్లస్ యూ. ఓకే, సో నెక్స్ట్ అండ్ ఇక్కడ మనము ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, మనం ఆల్రెడీ గ్రూప్ థిరీలో ఒక కాన్సెప్ట్ అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రాలో కన్సిడర్ చేసాం. ఏంటి, అది విత్ రెస్పెక్ట్ టు డాట్ ప్రూవ్ చేసాం. చూడండి, ఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు బిహెచ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ ఇది కన్సిడర్ చేసాం. ఇదేంటి, డాట్ అయితే అదే మనకు సేమ్ కాన్సెప్ట్ విత్ రెస్పెక్ట్ టు ప్లస్ అయితే ఏ ప్లస్ హెచ్ ఇజ్ ఈక్వల్ టు బి ప్లస్ హెచ్ అంతేనా, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ బి ఇన్వర్స్ కదా, విత్ రెస్పెక్ట్ టు డాట్ అయితే బి ఇన్వర్స్ అంటే అదే విత్ రెస్పెక్ట్ టు ప్లస్ అయితే బీకి ఇన్వర్స్ ఏమవుతుంది, మైనస్ బి, ఏ మైనస్ బి బిలాంగ్స్ టు హెచ్ ఉందా. సో ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, ఆల్ఫా ఎక్స్ ప్లస్ యూ ఈక్వల్ టు 1 ప్లస్ యూ అంటే ఈ ఆల్ఫా ఎక్స్తో ఫామ్ అయిన ఒక సెట్ 1తో ఫామ్ అయిన ఒక సెట్ రెండు ఈక్వల్ అయినప్పుడు ఈ అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా గ్రూప్ థియరీలో మనం చదువుకున్న ఈ కాన్సెప్ట్ని బట్టి కెన్ ఐ సే దట్ 1 మైనస్ ఆల్ఫా ఎక్స్ బిలాంగ్స్ టు యూ. ఈ పాయింట్ ట్రూ అవుతుందా. సో అందుకనే ఇక్కడ మీకు బ్రాకెట్లో రాశాను, సిన్స్ ఫ్రమ్ గ్రూప్ థియరీ వీ హ్యావ్ ఏ ప్లస్ యూ ఈక్వల్ టు బి ప్లస్ యూ ఇంప్లైస్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యూ. సో దీన్ని బేస్ చేసుకుని మనకేమవుతుంది, 1 మైనస్ ఆల్ఫా ఎక్స్ అనేది యూలో ఉన్నట్టు వస్తుంది. కానీ యూ అనేది ఏంటి, యూ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ యూ డాష్. ఎప్పుడైతే మనకి 1 మైనస్ ఆల్ఫా ఎక్స్ యూలో ఉందో అప్పుడు ఆటోమేటిక్గా
1 మైనస్ ఆల్ఫా ఎక్స్ అనేది ఎక్కడ ఉంటుంది, యూ డాష్లో కూడా ఉంటుంది కదా. సో ఇంప్లైస్ 1 మైనస్ ఆల్ఫా ఎక్స్ బిలాంగ్స్ టు యూ డాష్. కానీ ఆల్రెడీ మనకు యూ డాష్లో చూడండి ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఎక్స్ అనే ఎలిమెంట్ ఆర్లో ఉందా, ఆల్ఫా బిలాంగ్స్ టు యూ డాష్, ఆల్ఫా యూ డాష్లో ఉంది. ఫస్ట్ మనం అలాగే కదా తీసుకునింది, అడిషనల్ ఎలిమెంట్ ఆల్ఫా యూ బిలాంగ్స్ టు యూ డాష్ అండ్ ఆల్ఫా డస్ నాట్ బిలాంగ్స్ టు యూ కదా. సో ఆల్ఫా యూ డాష్లో ఉంది అండ్ యూ డాష్ ఈజ్ అన్ ఐడియల్ అయినప్పుడు ఐడియల్ డెఫినేషన్ ప్రకారము ఆల్ఫా ఎక్స్ బిలాంగ్స్ టు యూ డాష్ అని చెప్పచ్చు. సో ఇప్పుడు మన దగ్గర యూ డాష్లో 1 మైనస్ ఆల్ఫా ఎక్స్ అనే ఎలిమెంట్ ఉంది, ఆల్ఫా ఎక్స్ అనే ఎలిమెంట్ ఉంది. మళ్ళీ ఐడియల్ డెఫినేషన్ యూస్ చేయండి. సో అగైన్ ఆల్ఫా ఎక్స్ బిలాంగ్స్ టు యూ డాష్ అండ్ 1 మైనస్ ఆల్ఫా ఎక్స్ బిలాంగ్స్ టు యూ డాష్. అండ్ ఇక్కడ మళ్ళీ మీరు మెన్షన్ చేయొచ్చు ఏమని, యూ డాష్ కామా యూ డాష్ ఈజ్ అన్ ఐడియల్, యూ డాష్ ఈజ్ అన్ ఐడియల్. సో ఐడియల్ కాబట్టి ఐడియల్ డెఫినేషన్ ప్రకారం ఏమవుతుంది, ఆల్ఫా ఎక్స్ ఏ ప్లస్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యూ కదా. ఆ కాన్సెప్ట్ తీసుకున్నా కూడా మనకి ఇక్కడ ఏమవుతుంది, ఆల్ఫా ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఆల్ఫా ఎక్స్ బిలాంగ్స్ టు యూ డాష్. ఇక్కడ ప్లస్ మైనస్ కాకుండా మనం ప్లస్ ఎందుకు తీసుకున్నాం అనేది, సో ఐడియల్ డెఫినేషన్ బేస్ చేసుకొని మనము అక్కడ ఆ ఎలిమెంట్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది, ఆల్ఫా ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, యూ గెట్ 1 బిలాంగ్స్ టు యూ డాష్. ఎప్పుడైతే మనకు 1 బిలాంగ్స్ టు యూ డాష్ వచ్చిందో అప్పుడు మనం ఇమ్మీడియట్గా ఏమని చెప్పచ్చు, 1 బిలాంగ్స్ టు యూ డాష్ అండ్ యూ డాష్ అనేది ఐడియల్ కాబట్టి ఏమవుతుంది, యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది. ఇది ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాము, ఒక థీరం, సింపుల్ థీరము. 1 బిలాంగ్స్ టు యూ అండ్ యూ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్ అయినప్పుడు దెన్ యూ ఈక్వల్ టు ఆర్ అవుతుందని ఆల్రెడీ మనము ప్రూవ్ చేసాం. ఓకే, సో ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని 1 బిలాంగ్స్ టు యూ డాష్ అండ్ యూ డాష్ ఈజ్ అన్ ఐడియల్. సో ఇంప్లైస్ యూ కెన్ కన్క్లూడ్ దట్ యూ డాష్ ఈక్వల్ టు ఆర్. అదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. చూడండి ఒకసారి, యూ అనేది కంపల్సరీగా నాట్ ఈక్వల్ టు యూ డాష్ కాబట్టి మనం ప్రూవ్ చేయాల్సింది యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. వి నౌ షో దట్ యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. అది మనం ప్రూవ్ చేయగలిగామా, ఇక్కడ యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనేది ప్రూవ్ చేయగలిగాం. సో వీ కెన్ కన్క్లూడ్ దట్ యూ డాష్ ఈజ్ ఏ maximal ideal కాబట్టి u dash is equal to r and hence you can conclude that u is a maximal ideal. ఓకే, సో ఓవరాల్గా మనకి థీరం స్టేట్మెంట్ ఏంటి, ఇఫ్ మనం ఒక ఐడియల్ యూని మ్యాక్సిమల్ ఐడియల్ అని చెప్పాలి. దేనికి, ఏ కాంపిటేటివ్ రింగ్ విత్ ఆర్ విత్ యూనిటీకి యూని మ్యాక్సిమల్ ఐడియల్ అని చెప్పాలి అంటే ద కోషియంట్ రింగ్ ఆర్ మాడ్ యూ లేదా ఆర్ బై యూ అనేది ఖచ్చితంగా ఫీల్డ్ అవుతుంది. అదేవిధంగా ఆర్ బై యూ ఫీల్డ్ అయితే యూ అనేది మ్యాక్సిమల్ ఐడియల్ అవుతుంది. సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థీరం. ఓకే, సో ఇక్కడితో మనకు మ్యాక్సిమల్ ఐడియల్స్ మీద ఉన్న థీరమ్స్ కంప్లీట్ అవుతుంది. ఇన్ ద నెక్స్ట్ సెషన్ వీల్ కన్సిడర్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ ప్రైమ్ ఐడియల్స్. దట్ ఈస్ ద లాస్ట్ టాపిక్ ఆఫ్ ద యూనిట్. మన సెకండ్ యూనిట్లో అది లాస్ట్ టాపిక్ అవుతుంది. ప్రైమ్ ఐడియల్ అంటే ఏంటి, తర్వాత దాని మీద ఇంపార్టెంట్ థీరమ్స్ ఉన్నాయి. దట్ వీ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓకే, సో